అందరికీ నమస్తే అండి. నేను ఈవేళ మీ అందరికీ నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందండి. సో ఇవెందుకు చెప్తున్నానంటే ముందుగా ఎవరైనా ఆపరేషన్కి వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది కదా. నేను నా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి పేషెంట్గా నేను ఏమేమి ఎక్స్పీరియన్స్ అయ్యానో నా ఆపరేషన్ గురించి, మరి ఎక్సర్సైజ్ గురించి, కీమోథెరపీ గురించి, రేడియేషన్ గురించి ఇవన్నీ మీకు చెప్తానండి. సో ప్లీజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, రిలేటివ్స్లో కానీ, అలాగే ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఫేస్ చేసిన వాళ్ళు ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఈ వీడియో చూపించండి. అలాగే పేషెంట్తో పాటు ఎవరైనా వెళ్తారో వాళ్ళు కూడా వినండి ప్లీజ్. ఓకే. సో నాది ప్రాబ్లం ఎలా స్టార్ట్ అయిందంటే నాకు పెయిన్ వచ్చేది అనమాట. బ్రెస్ట్లో పెయిన్ వచ్చేది. సో అంటే రెగ్యులర్గా కాదు, జస్ట్ ప్రెస్ చేస్తే ఆ ఏరియాలో ప్రెస్ చేస్తే నాకు పెయిన్ వచ్చేది. సో మా పాప కూడా డాక్టర్, షీ కంప్యూటర్ ఎంబీబీఎస్ అప్పుడు. సో అమ్మ నాకు కొంచెం నొప్పి వస్తుందిరా, అప్పుడు బరువు కూడా నేను ఈ చేతితో ఎత్తలేకపోయాను. సో చెప్తే తను అంది ఇమీడియట్గా, మమ్మీ నువ్వు గో టు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్దాము అని చెప్తే వెళ్ళాను. ఆవిడ చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత ఆవిడ కూడా ఏమన్నారంటే మీరు రెగ్యులర్ చెక్స్ వెళ్ళాలమ్మా, చెక్ చేసుకోవాలి, టెస్టులు చేయించుకోవాలంటే విజయ డయాగ్నోస్ సెంటర్లో వెళ్ళి చెక్ చేయించుకున్నాను అనమాట. సో అందులో నాకు ఫస్ట్ ఏంటంటే ఈ బ్రెస్ట్లోని ఎక్కడైతే లంప్ ఉందో ఆ పీస్ తీసి టెస్ట్కి పంపించారు. అది కొంచెం టైం పడుతుంది ఇమీడియట్గా, ఎందుకంటే నేను 2018లో నాకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. సెకండ్ నాకు తెలిసింది. సో అప్పటి నుంచి మధ్యలో ఈ టెస్ట్లు ఇవన్నీ లాంగ్ ప్రాసెస్ కదండి. ఆపరేషన్ ముందు చాలా ఆపరేషన్స్ ఉంటాయి, డాక్టర్లు చెప్తారు. సో ఇవన్నీ మనం చేసుకోవాలి. ఈ ఈ లంప్ లోపల తీసేటప్పుడు కూడా మనకి భయపడవసరం లేదు. చిన్న మత్తు ఇస్తారు, మత్తు ఇచ్చే తీస్తారు కాబట్టి మనకి నొప్పి ఏదే ఉండదు. సో తర్వాత ఈ రిపోర్ట్స్ పంపించారు. తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నాకు ఏం తెలిసిందంటే నాకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలిసిందన్నమాట. సో ఐ వెంట్ టు ద మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ వైజాగ్. సో అక్కడ వెళ్ళిన తర్వాత నాకు చూసిన తర్వాత డాక్టర్ గారు ఏమన్నారంటే ఆపరేషన్ చేయాలమ్మా, మీకు బ్రెస్ట్ రిమూవ్ చేసేయాలి అన్నారు. తర్వాత నాది ఏంటంటే లింఫ్ నోడ్స్ వరకు వెళ్ళిపోయింది. అంటే చంకల్లోని గగ్గలు అంటాం కదా, మన ప్రతి బాడీ కొన్ని ప్లేస్లో మన గగ్గులు ఉంటాయి, అవి మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో నాది ఏంటంటే చంకల వరకు కూడా స్ప్రెడ్ అయిందనమాట. సో డాక్టర్ ఏమన్నారంటే అమ్మ మీకు రిమూవ్ చేసేయాలి, బ్రెస్ట్ రిమూవ్ చేయాలి, మీకు ఏమన్నా ఆర్టిఫిషియల్ లుక్ కావాలంటే ఏం చేయమంటే చేస్తాను ఆపరేషన్లో చేసేటప్పుడే అంటే నేను అన్నాను. ఐ వాజ్ 45. సో ఐఎమ్ నాట్ టూ యంగ్ టూ ఓల్డ్. సో ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ అంటే జస్ట్ ఐ ఓన్లీ వాంట్ ఆపరేషన్, ఐ డోంట్ వాంట్ ఎనీ ఆర్టిఫిషియల్ బ్రెస్ట్ లుక్. సో ఆ తర్వాత ఆపరేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఆపరేషన్ అయినప్పుడు మనకు ఒక ట్యూబ్ పెడతారండి సైడ్లో, ఒక ట్యూబ్ పెడతారనమాట. అది ఏంటంటే లోపల ఏమైనా వేస్ట్ మెటీరియల్ ఉన్నది బయటకు వచ్చేస్తుంది, ఇట్ కమ్స్ అవుట్. సో అది రెగ్యులర్గా క్లీన్ కూడా చేసుకోవాలి. ఆ స్మెల్ కూడా వస్తుందండి, లోపల లిక్విడ్ చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో అది రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అది ఆ ట్యూబ్ ఊడిపోకుండా మీరు చూసుకోవాలి, అది ఫస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మళ్ళీ వెళ్ళి పట్టించుకుని పెద్ద పని అది అంతా. సో చాలా జాగ్రత్త, ట్యూబ్ ఊడిపోకుండా మీరు చాలా ఇంపార్టెంట్, అది చూసుకోవాలండి. ఆ తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేది ఫిజియోథెరపీ డాక్టర్. ఆమె ఏం చెప్తారంటే మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. మనం ఉన్నంత వరకు కంపల్సరీ అండి, టిల్ వీఆర్ ఆన్ దిస్ ల్యాండ్ వీ హ్యావ్ టు డూ ద ఎక్సర్సైజ్, దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేకుంటే ఈ హ్యాండ్ స్వెల్ అయిపోతుంది మనం ఎక్సర్సైజ్ కానీ చేయకపోతే. అదొకటే కాదు, యూ మస్ట్ వేర్ లూజ్ క్లోత్స్. నాది కూడా చిన్న టైట్ అయింది. యూ మస్ట్ వేర్ అంటే ఫింగర్స్ వెళ్ళేలాగా ఉండాలి బ్లౌజ్, వెన్ యూ వేర్ ఎ బ్లౌజ్. సో డోంట్ వేర్ టైట్ క్లోత్స్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. మీకు చాలా అనీజీగా ఉంటుంది, పెయిన్ వచ్చేస్తుంటుంది. అందువల్ల ఏంటంటే మీరు ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలండి. మీరు ఎక్సర్సైజ్ నెగ్లెక్ట్ చేస్తే మీ చెయ్యి కూడా పైకి ఎత్తలేరు. ఇలా చాలా ఫస్ట్లో ఆపరేషన్ అయ్యేటప్పుడు మనకి ఎలాగా కష్టంగా ఉంటుంది, పెయిన్లో ఉంటుంది కాబట్టి. కానీ మీరు ఆపేయడం చేయకూడదండి, లేకపోతే మీరు చెయ్యి పైకి ఎత్తలేరు, ఈ హ్యాండ్ ఎంత లావ్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఎలిఫెంట్ లెగ్ లాగా అయిపోతుంది అనమాట. సో నెవర్ నెగ్లెక్ట్ యువర్ ఎక్సర్సైజ్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మనకు గ్యాప్ ఇస్తారు. కానీ కొంతమందికి ఏంటంటే ఆపరేషన్ ముందే చేయొచ్చు, కీమోథెరపీ, రేడియేషన్ ఇవన్నీ. కానీ నాకైతే మాత్రం ఆపరేషన్ అయిన తర్వాతే చేశారు కీమోథెరపీ, రేడియేషన్ కూడా. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ థింగ్, మెయిన్ థింగ్, క్యాన్సర్ అనేది పెయిన్ తోటే వస్తారని మనం చెప్పలేమండి. కొంతమంది పెయిన్ రావచ్చు, కొంతమంది పెయిన్ రాకపోవచ్చు. అందువల్ల ఏంటంటుందంటే మనం నెగ్లెక్ట్ చేస్తాం, వేరంగా కొంచెం లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు వెళ్తాం. సో అలా కాకుండా లేడీస్ నేను ఇంపార్టెంట్ థింగ్ చెప్పేది ఏంటంటే మీరు రెగ్యులర్ చెక్స్కి వెళ్తుండాలి. ఎవ్రీ ఇయర్ గో ఫర్ గైనకాలజిస్ట్కి వెళ్ళండి. మీ యూట్రస్ చెకింగ్ ఏంటి, అలాగే ఓవర్ బ్లీడింగ్ అయిపోయినా అది కూడా చెక్ చేసుకోండి. బ్రెస్ట్లోని మీకు ఎక్కడైనా
బట్ చెక్ చేసుకుంటే పట్టుకొని చూసుకుంటే మీకు ఏమైనా గట్టిగా అనిపిస్తే కనుక ఇమీడియట్గా గైనకాలజిస్ట్కి వెళ్ళండి. అది చాలా ఇంపార్టెంట్. నెగ్లెక్ట్ చేయొద్దండి. ఓకే, ప్లీజ్ గో టు ద డాక్టర్. దాని తర్వాత మనకి ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మనకి ఒక కొంచెం టైం, నాకైతే ఒక గ్యాప్ ఇచ్చారండి, 1 మంత్ గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత ఐ వెంట్ ఫర్ మై కీమో. నా ఈ ఆపరేషన్ అయిన తర్వాత ఈ హ్యాండ్ నాకు ఏంటంటే లింఫ్ నట్స్ వరకు వెళ్ళిపోయింది కాబట్టి, చంకల వరకు వెళ్ళిపోయింది కాబట్టి, నేను ఈ హ్యాండ్ తోటి బరువులు ఎత్తకూడదు ఫస్ట్ థింగ్. దాంతోపాటు ఇంజెక్షన్ చేసుకోకూడదు. అలానే బీపీ టెస్ట్ చేస్తారు కదండి, పెడతారు కదా హ్యాండ్కి, అది కూడా చేసుకోకూడదు. లైఫ్ లాంగ్ కంపల్సరీ ఈ చేతికి మాత్రం. మనం ఎప్పుడు కూడా ఇంజెక్షన్ చేసుకోకూడదు, బీపీ టెస్ట్ చేసుకోకూడదు, ప్లస్ బరువులు ఎత్తకూడదు. ఎక్కువ ఎక్కువ బరువు ఎత్తామనుకోండి మనకి నొప్పి వచ్చేస్తుంది, పెయిన్ వచ్చేస్తుంది అన్నమాట. అవన్నీ కంపల్సరీ చేయవలసిన ఆవిడ మీకు చెప్తారు, అవన్నీ మీరు చేయాలి. నా కీమోస్ అయితే 11 కీమోస్ అండి నాది. అంటే కీమోకి 3 వీక్స్ గ్యాప్ అనమాట. సో ఈ కీమో అన్నది ఇట్స్ అ వెరీ టఫ్ థింగ్ ఆ పేషెంట్ ఫేస్ చేసేది. ఎందుకంటే ఆ మందు వెళ్ళేటప్పుడు మనకి చాలా ఎలా ఉంటుందంటే ఒళ్ళంతా వేడిగా, ఓవర్ వేడి ఉంటుంది, హీట్ ఉంటుంది, ఏమి తినబుద్ధి కాదు, వామిటింగ్స్ అయిపోతాయి, ఫుడ్ అస్సలు తినబుద్ధి కాదు, వామిటింగ్ అంటారు. ఆ తర్వాత క్రమేపంగా హెయిర్ లాస్ కూడా ఉంటుంది. అలా అని కొంతమందికి 100లోని 80% మేబీ హెయిర్ పడిపోవచ్చు. కొంతమంది నేను విన్నింది ఏంటంటే పేషెంట్ కొంతమంది నాకు హెయిర్ పడలేదండి, హెయిర్ ఉండలేదండి అంటారు, చెప్తారు కొంతమంది. అంటే మన హాస్పిటల్కి వెళ్ళిన పేషెంట్ తోటి కూడా డిస్కస్ చేస్తే తెలుస్తుంది కదా. అంతే, అందరు కొంతమందికి మాత్రం హెయిర్ ఊడొచ్చు, మ్యాక్సిమం 80% మాత్రం ఊడుతుంది, మిగతా 20% ఊడపోవచ్చు. టెంపుల్కి వెళ్ళిపోయి నా హెయిర్ స్వామి దేవుడికి ఇచ్చేసాను. ఎందుకంటే ఆ హెయిర్ ఊడిపోయేటప్పుడు మనకి ముందే మన అందరం బ్యూటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. హెయిర్ ఊడిపోయేటప్పుడు మనం ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సో అందుకే నేను ఏం చేశానంటే నా టెంపుల్కి వెళ్ళిపోయి నా హెయిర్ కంప్లీట్గా ఫుల్ షేప్ చేసుకున్నాను నా హెయిర్. సో ఫస్ట్ కీమో ముందు నాకు ఆపరేషన్ ముందు పెట్ స్కాన్ చేశారండి. పెట్ స్కాన్ అంటే హోల్ బాడీ పెట్ స్కాన్ చేసి నాకు చేతికి ఇంజెక్షన్ దీని ద్వారా నరాల ద్వారా ఇంజెక్షన్ల ద్వారా కదా చేస్తారు. మందు చేసేటప్పుడు నాకు లాస్ట్లో ఏంటంటే హ్యాండ్ కొంచెం స్వెల్ అయిందనమాట. అంత అయిపోయిన తర్వాత స్వెల్ అయిన తర్వాత డాక్టర్ చూసారు, నా చేతికి స్వెల్ అయిన చూసిన తర్వాత డాక్టర్ ఏమన్నారంటే, అమ్మ మీరు మీకు హ్యాండ్ పైదంటే మీరు కీమో పోర్ట్ అని ఉంటుందండి, దానికి ఏం చేస్తారంటే ఇక్కడ నాకు ఇక్కడ ఆపరేషన్ అయింది, ఇక్కడ పెట్టారన్నమాట. ఎటు సైడ్ అయితే మీకు ప్రాబ్లం అంటే దానికి ఆపోజిట్ సైడ్ పెడతారు. నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ నాకు ఇక్కడ కీమో పోర్ట్ పెట్టారనమాట. సో దీనివల్ల ఏంటంటే మీకు చేతికి పెట్టడం, చేతికి స్వెల్ అయిపోవడం, మనం ఇలా కలుగుతూ ఉంటాం, ఆ ప్రాబ్లం ఉండదు. మీకు డైరెక్ట్గా ఇక్కడే పెట్టడం వల్ల మంది హ్యాపీగా వెళ్ళిపోతుంది, మీకు కంఫర్టబుల్గా ఉంటుంది, హాయిగా పడుకోవచ్చు, మీకు ఏ ప్రాబ్లం, నిద్ర కూడా వస్తుంది. ఈ మందు వెళ్ళేటప్పుడు డీప్ స్లీప్ వస్తుంటుంది, మొత్తగా పడుకుంటాం. సో కీమో పోర్ట్ మీకు ఎక్కువ ఉంటే, నాకైతే ఆల్టుగెదర్ 11 కీమోస్ అండి. ఫస్ట్ 6 వాజ్ వెరీ స్ట్రాంగ్ డోసేజ్, మిగతా తర్వాత మాత్రం కొంచెం తక్కువ డోసేజ్ అనమాట. నాలాగే అందరికి ఉండకపోవచ్చు. సో నాకైతే 3 వీక్స్ ఒకసారి ఇచ్చేవారు. నా ఫస్ట్ కీమో మాత్రం సివియర్గా వామిటింగ్స్ అయిపోయి, సో తర్వాత వాళ్ళు ఫస్ట్ వామిటింగ్ అయిందండి. తర్వాత నుంచి వామిటింగ్ సెన్సేషన్ ఉండేదే, కానీ నేను ఏదో జీరా అంటారు, జీలకర్ర నోట్లో పెట్టుకోవడం అని, సోమ్ జీరా అవి వేస్తుండేది. మీకు ఎక్కువ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది అనమాట ఇంటెస్టైన్లో ఫుల్ కంప్లీట్గా. సో ఎంత తక్కువ కారం తింటే అంత మంచిది. అలాగే మీరు ఎక్కువ వాటర్ తాగాలి, ఎందుకంటే బాడీలో చాలా ఎక్కువ హీట్ ఉంటుంది ఈ మెడిసిన్ కాబట్టి, చాలా ఎక్కువ వాటర్ తాగాలి. వాటర్ రూపంలోనే అవ్వచ్చు, వేరే జ్యూస్ లోపల అవ్వచ్చు. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు టేక్ హెల్తీ ఫుడ్ తినాలి. ఫుడ్ మాత్రం స్కిప్ చేయకూడదండి, అది చాలా ఇంపార్టెంట్. మీరు ఎందుకంటే నీరసం అయిపోతుంది, మీ బ్లడ్ కౌంట్ తగ్గిపోతుంది, మీ వెయిట్ తగ్గిపోతుంది. సో మీరు ఫుడ్ తింటేనే మళ్ళీ మీకు బ్లడ్ కూడా చేరుతుంది. అది మాత్రం అది బ్లడ్ లేకపోతే మళ్ళీ కష్టం, మళ్ళీ బాడీ నీరసం అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మీరు పనులు చేసుకున్నారు అనుకోండి, ఇంకా మీకు వామిటింగ్ సెన్సేషన్ అవి కొంచెం తగ్గుతాయి. ఇంకా అలా ఒక కూర్చున్న పేషెంట్ కానీ కొంతమంది అంటే నువ్వేం పని చేయొద్దమ్మా కూర్చోండి అంటే, అలా మనం కూర్చున్నాం అనుకోండి బుర్ర అంతా పాడైపోతూ ఉంటుంది, నేను ఏమైపోతాను. అలా చేయకండి. మీకు పాటలు ఉంటే పాటలు వినండి, లేకపోతే డ్రాయింగ్ వేసుకోండి, స్టిచ్చింగ్ చేయాలంటే స్టిచ్చింగ్ చేసుకోండి, మీకు ఏ ఆర్ట్స్ ఉంటే అవి చేసుకోండి. అంటే మీరు అలా డల్గా ఉండకండి, బీ యాక్టివ్. అంతే, ఏ మనిషికైనా సరే ధైర్యమే సగం బలం అండి. మన ధైర్యంగా ఉంటే ఏది మన దగ్గరికి రాదు. జ్వరం ఎలా వస్తుందో ఒక రోజు పోతుంది కదండి, అలాగే ఇది కూడా అంతే అనుకోండి. మందు వేసుకుంటే మీకు ఇప్పుడు కాలంలో టెక్నాలజీ అంతా మారిపోయింది, ప్రతిదానికి మెడిసిన్ ఉంది కాబట్టి
ధైర్యం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత వేగంగా మీరు కోలుకుంటారు. దాంతోపాటు నాకు కీమోథెరపీ అయ్యేటప్పుడు నేను తీసుకునే ఫుడ్ విధానం ఏంటంటే ఏవి తిన్నా మనకి వామిటింగ్. నాకు 3 వీక్స్‌కి ఒకసారి కీమో కాబట్టి నాకేమైందంటే 10 డేస్ వరకు మాకు ఫుల్ చేదుగానే ఉండేదండి. ఇంకా నెక్స్ట్ అంత బాగుంది. నేను ఇప్పుడు తినగలుగుతున్న టైంలో మళ్ళీ కీమో స్టార్ట్ అయిపోయేదనమాట. సో నేనేం చేసేదాన్నంటే మార్నింగ్ అయితే కొంచెం ఎక్కువ మజ్జిగన్నం తినేదాన్ని. అంటే వేడి చాలా వేడిగా ఉండేది. మండిపోతుండేది. ఏ కూరలు తినలేకపోయేదాన్ని. వీలైతే కర్రీస్ ఏమైనా కారం ఏమి లేకుండా ఉట్టి చిన్న సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకొని తినండి. అన్ని రకాల కాయగూరలు వేసుకొని బాయిల్ చేసుకొని తింటే మంచిది. ఎక్కువ వాటర్ తాగాలి. ఈవినింగ్ టైం ఏం చేసేదాన్ని అంటే నేను అన్ని రకాల కాయగూరలు ఉంటాయి కదండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని చిన్న జీలకర్ర, చిన్న పెప్పర్ చాలా తక్కువ, మీకు అప్పుడు కారం అనిపించదు పెప్పర్ అయితే, చిన్న పెప్పర్ వేసుకొని సూప్లా చేసుకునేది అనమాట. సూప్లా చేసుకుంటే కొంచెం లిక్విడ్ రూప్లో మనకు తాగడానికి కూడా బాగుంటుంది. నేనైతే అలా చేసేదాన్ని. మీ ఫుడ్ కూడా మీకు ఎలా నచ్చితే తక్కువ లైట్గా మీ ఎవరి బాడీకి వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి మీరు ఏ విధంగా అయితే మీకు ఫుడ్ తీసుకోగలుగుతారో ఆ విధంగా మీరు తీసుకోండి. మీరు వండి పెట్టేవాళ్ళు మాత్రం కోపం అవ్వకండి. ఎందుకంటే వాళ్ళు చేయడం బాగానే చేస్తారు, కానీ మీకు నోటికి అది చేదుగా ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళు తిడతా ఉంటారు. కొంతమంది పేషెంట్స్ కూడా అలాగే ఉంటారు. కోపం వచ్చేస్తుంది, నాకు చేదు విషయం పెడుతున్నారు, కారం చేసేస్తున్నారు అంట, కానీ ఏమి ఉండదు. మీకు కారం అనిపిస్తుంది, కారం తక్కువ వండినా మీకు కారంగానే ఉంటుంది. సో మీరు మాత్రం ఏ కారం లేకుండా ఏమి లేకుండా ఉట్టి బాయిల్ ఫుడ్స్ తింటే మీకు ఏ కారం అనిపించదు. దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే రేడియేషన్. రేడియేషన్కి ఏంటంటే అది నా ఎవ్రీడే 15 డేస్ అండి నాకు రేడియేషన్. సో ఈ రేడియేషన్లో ఏంటంటే దీనికి పెద్ద మనకి నొప్పి అంటూ ఉండదు, అలాంటిది ఏమి ఉండదు. ఏంటంటే బాధ నవ్వు వాంతి సెన్సేషన్ అని అలాంటివి ఏమి ఉండవు. మనకి రేస్ పెడతారనమాట. కానీ ఒకటి ఏంటవుతుందంటే స్కిన్ ఎక్కడైతే మనకి రేడియేషన్ పెడతారో అక్కడ బ్లాకిష్గా అయిపోతుంది. అది కూడా అలా ఉండిపోదండి, ఆ బ్లాకిష్ కూడా అలా ఉండదు. అది క్రమేపంగా మనం రోజు స్నానం చేస్తాం కాబట్టి అది అలా క్రమేపంగా అది పోతుంది. సో మీరు అందరికీ ఎవరికి ప్రాబ్లం రాకుండా ఉండాలని నేను కోరుతాను. ఫస్ట్ థింగ్ అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందుకు మీరు ముందుగా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి డాక్టర్కి. మనం నెగ్లెక్ట్ డబ్బులు అయిపోతే బోర్డు అలా అనుకోండి, ఎందుకంటే మనం టెస్టులు చేసుకుంటేనే కదా కొన్ని తెలుస్తాయి. సో అది మాత్రం మీరు లేడీస్ మాత్రం కంపల్సరీగా ఈ బ్రెస్ట్ రెగ్యులర్గా చెక్ చేసుకోండి. అదే మీకు ఓవర్ బ్లీడింగ్ అయిపోయినా అది కూడా రెగ్యులర్గా చెక్ చేసుకోండి. అంటే డాక్టర్ మీకు మెడిసిన్స్ ఇస్తారు, అవి కూడా ఏ ఆపరేషన్ కీమోస్ అయిపోయిన తర్వాత రేడియోథెరపీ అయిపోయిన తర్వాత మెడిసిన్స్ ఇస్తారు. కొన్ని రోజులు మనం ఫాలో అప్ డాక్టర్స్ కూడా రెగ్యులర్గా చెకింగ్కి వెళ్తూ ఉండాలి. ఫస్ట్ స్టార్టింగ్లో 1 వీక్, తర్వాత 10 డేస్, 15 డేస్, అలాగే తర్వాత 3 మంత్స్కి, తర్వాత 6 మంత్స్కి ఉంటారు. వెళ్ళేటప్పుడు కూడా రెగ్యులర్గా మనకి బ్లడ్ టెస్ట్లు అవి ఇస్తూ ఉంటారు. బ్లడ్ టెస్ట్లు చేసుకోవాలి, మ్యామోగ్రామ్ చేసుకోవాలంటే ఏదైతే మీకు ప్రాబ్లం రాలేదో అవుట్ వైపు మనకి మ్యామోగ్రామ్ అని, స్కాన్ అని, బోన్స్ కూడా కొంచెం వీక్ అవుతాయండి కీమోథెరపీ వల్ల. సో ఆ బోన్ డెన్సిటీ టెస్టులు చేయించుకుంటుంటారు. సో కంపల్సరీగా అవి కూడా చేసుకుని మీరు వెళ్తూ ఉండాలి. ఇంకోటి ఏంటవుతుందంటే తర్వాత తర్వాత మనకి బోన్స్ వీక్ అవుతూ ఉంటాయి. బోన్స్ వీక్ అది ఈ హ్యాండ్ నేను మనకి ఒకసారి ఇది నొప్పి వస్తుంది. ఆపరేషన్ అయిన తర్వాత చాన్నాళ్ళ వరకు మనకి ఇది నమ్మ అయిపోతుంది హ్యాండ్. దానికి ఏం మీరు భయపడవసరం లేదు. అది క్రమేపంగా ఫస్ట్ ఇదంతా కూడా నమ్మైపోతుంది. క్రమేపంగా నాకు ఇప్పటి వరకు ఇదంతా పర్లేదు, కానీ ఈ పార్ట్కి వచ్చిన తర్వాత ఈ సైడ్ ఈ పార్ట్ ఉంది కదా, ఇక్కడ నాకు తెలీదు నాకు ఇంకా ఇక్కడ కూడా నీకు నమ్మైపోతుంది అనమాట. సో అది ఉంటుంది, అది ఆపరేషన్ అయిపోతుంది. సో అది మీరు భయపడవలసిన లేదు. కంపల్సరీ థింగ్ ఎక్సర్సైజ్, అది మీరు మాతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకూడదు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నిద్ర రాకపోవడం కానీ, నిద్ర రాదు ఎందుకంటే ఆ మందు వేడిగా ఏంటి మాకు నిద్ర పట్టదు. ఈ ప్రాబ్లమ్స్ ఏమనంటే మీరు డాక్టర్స్ తోటి మీకు కీమోథెరపీ అయ్యేటప్పుడు కానీ, రేడియేషన్ అయినప్పుడు కానీ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు డాక్టర్స్తో చెప్పండి మీ ప్రాబ్లమ్స్ అన్నీ. ఆయన చెప్తాను కదా తెలుసు. ఇప్పుడు పేషెంట్ చెప్తాను కదండి డాక్టర్ తెలుస్తుంది, అప్పుడే కదా ఆయన తెలుస్తుంది వాళ్ళు ఇచ్చిన మందు మనకి ఎలా పనిచేస్తుందో. దాంతోపాటు మనకి ఏమైనా ఇంకో సైడ్ రియాక్షన్స్ ఏమైనా వస్తే దానికి మళ్ళీ నెక్స్ట్ ఏ మంది ఇవ్వాలనేది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఎక్స్ట్రాగా ఏమైనా ఎక్కువ వామిటింగ్స్ అని కానీ, నిద్ర రావడం కానీ, తిమ్మిర్లు పట్టడం, నాకైతే ఇప్పుడు కూడా తిమ్మిరి పట్టేస్తుందండి. ఏంటంటే ఏమైనా నాకు కుట్టుకోవడం అని ఇవన్నీ ఇష్టం అనమాట, కానీ నీడలు గట్టి పట్టుకున్నా ఏదైనా గట్టిగా కొంతసేపు పట్టుకున్నా తిమ్మిరి పట్టేస్తుంది. ఇంకోటి కూడా మీరు ఎక్కువ ఆపరేషన్ అయిన వైపు
పడుకోకూడదండి కొన్ని రోజులు, లేకపోతే పడుకోలేదు, అన్ఈజీగా ఉంటుంది అనమాట. ఇటువైపు అయితే ఆపరేషన్ అవ్వలేదు, అటు సైడే పడుకోవాలన్నమాట. సో ఈవేళ నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే అది ఏమన్నారంటే, నువ్వు ఇంకా ఈ క్యాన్సర్ మెడిసిన్ ఇంకా ఈవేళతో మీరు స్టాప్ చేయొచ్చు అన్నారు. సో ఫ్రమ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ మై మెడిసిన్. సో ఐఎమ్ ఫైన్. సో ఐఎమ్ వెరీ హెల్దీ ఫ్రమ్ నౌ, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీరు కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఎవరికి ఈ ప్రాబ్లం రాకూడదని కోరుకుంటాను. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఇది ఒకటే నేను చెప్పేది. సరిగా అందరికీ ఇది ఫాలో చేయండి, ఇది నా రిక్వెస్ట్. సో సర్వే జన సుఖనో భవంతు, అందరూ ఆనందంగా ఉండాలి. హెల్త్ ఇస్ వెల్త్ అండి. ఫస్ట్ హెల్త్, అందరూ హెల్త్ని చూసుకోండి. హెల్త్ ఉంటేనే మనం ఏవైనా గణించగలం, ఏవైనా చేయగలం. హెల్త్ లేకపోతే ఎంత డబ్బున్నా మనం ఏమీ చేయలేమండి. సో హెల్త్ ఇస్ ఫస్ట్, హెల్త్ ఇస్ వెల్త్. సో మీరు హెల్త్ జాగ్రత్త చూసుకోండి, అదే నాకు కావాలి. నమస్తే.